అమ్మాయి గారి పెళ్లి సంబంధం కోసం కొన్ని ఫోటోలు తీసుకొచ్చాను. ఒకసారి మీరు చూస్తే. ఈ అబ్బాయి పేరు ప్రకాష్. ప్రకాష్ పేరెవడికి కావాలి? బ్యాక్గ్రౌండ్ చెప్పు. వీళ్ళకి కూకట్పల్లిలో పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ ఉందండి. ఇద్దరే అన్నదమ్ములు, కుర్రాడు చిన్నవాడు. దాదాపు 500 కోట్ల రూపాయలు ఆస్తుంది. 500 కోట్ల ఆస్తి చెప్తావేంటి? అన్నదమ్ములు ఇద్దరు పంచుకుంటే సగమే వస్తుంది. నెక్స్ట్ చెప్పు. ఇది మలేషియా సంబంధం అండి. ట్విన్ టవర్స్ పక్కన ఇంకో టవర్ కట్టారండి, అది వీళ్ళదే. 5 స్టార్ హోటల్, ఒక్కడే కొడుకు. ఏంటమ్మా నీకు నచ్చాడా? వీడి మొహం చింపాంజీకి సూట్ వేసినట్టుంది. తొక్కలో మలేషియా ఎవడికి కావాలి? ఆస్ట్రేలియా, అమెరికా, లండన్ 3 ప్లేస్ లో ఏమన్నా సంబంధాలు ఉన్నామో చూడు. లేదంటే ఎవరైనా హాలీవుడ్ యాక్టర్ ని చూడండి. నికోలస్ కేజ్ కొడుకున్నాడంట. మాట్లాడమంటారమ్మా? వాడు ఏ కేజ్ అయితే నాకు ఎందుకయ్యా? నా అల్లుడికి మినిమం సొంతంగా చార్టర్ ఫ్లైట్ ఉండాలి. 10 మంది కౌన్సిలర్ల మధ్య లిమోజిన్ లోంచి దిగాలి. ఓన్ ఐలాండ్ లో గెస్ట్ హౌస్ ఉండాలి. ఆ తర్వాత నాకు దొరికి నచ్చాలి. ఏమంటావమ్మా? ఎస్ డాడీ, మనం ఎక్కడ తగ్గొద్దు. సూర్యప్రకాష్ కూతురు అంటే మాట్లాడుకున్నారా? నువ్వు ఈ ఉమాదేవి కూతురు కూడా నీరేం చేయవేరు. ఇయ్యా ఇలాంటి అమ్మాయిలే ఏ పేపర్స్ కడతాం లేచిపోతారు, వీళ్ళు తోలు తీరిపోతారు. బాసు గుర్తున్నానా? 4 రోజుల క్రితం కుమ్మేశారు నన్ను. జస్ట్ ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తున్నాను. అయితే ఏంటి, కొడతాకొచ్చావా? దానికంటే ముందు నన్ను ఎందుకు కొట్టారు? నేనేం పాపం చేశాను? ఇంతకు ముందు నేను ఎప్పుడు మిమ్మల్ని చూడలేదు, మీరు నాకు తెలియదు. కారణం క్యాయ్. ఒక అమ్మాయి నిన్ను కొట్టమని డబ్బులు ఇచ్చింది. దానికి ఏమని నేను చేశాను బాసు? ఏడిపిచ్చావంట కదరా? నేనా బాసు? నేను మెకానిక్ని. అమ్మాయిని ఏడిపించడానికి నేను కాలేజ్ స్టూడెంట్ కాదే. ఒక్కసారి అమ్మాయిని చూపించు, నేను మాట్లాడుకుంటాను. ప్లీజ్ రిక్వెస్ట్. ఏయ్, వీడికి అమ్మాయిని చూపించు. అదిగో ఆవిడే. ఐశ్వర్య అంటే నువ్వేనా? ఆ? నీ పేరేంటి? సాయి. అప్పుడు నేనే ఐశ్వర్య. ఏంటి? నన్నెందుకు కొట్టించో? నేను నీకేం చేశాను? హో నువ్వా? యాక్చువల్గా ఒకడు నన్ను ఏడిపిస్తున్నాడు. వాడిని కొట్టమని నేనే పంపించాను. సెల్ ఫోన్ నెంబర్ ఒక డిజిట్ తప్పు ఇవ్వటం వల్ల వాళ్ళు నిన్ను కొట్టారు. సింపుల్, బై మిస్టేక్ జరిగింది. బై మిస్టేకా? తల పగిలింది, కాలు కూడా ఎరిగింది నాకు. ఇంట్లో అమ్మ బాబు గోళ, 1 మంత్ నుంచి ఇన్కమ్ బొక్క. సిటీలో అన్ని బళ్ళు నేను రిపేర్ చేస్తుంటే నువ్వు నన్ను బోరుకు పంపించావు. అయితే ఏంటి? నీ స్టోన్ ఏంటి అంత స్ట్రాంగ్ గా ఉంది? నువ్వు రౌడీల్ని హైర్ చేసావంటే బాగా బలిసిన ఫ్యామిలీ అయి ఉంటది. ఒరే, నా ఫ్యామిలీ గురించి నీకెందుకురా? ఇప్పుడేంటి? ఏం చేస్తావు? సారీ చెప్పు. నా మిస్టేక్ అయితే నేను చెప్పేదాన్ని. బై మిస్టేక్ అయినప్పుడు నేనెందుకు చెప్తాను? చెప్తావా చెప్పవా? వెల్, ఇట్స్ బై మిస్టేక్ బేబ్. ఎలా ఉంది? సరదా తీరిందా? నీ వల్ల కత్తి లాంటి ఇలియానాతో సంబంధం తప్పుపోయింది కదే, బలుపు దానా. ఏమైపోతుంది? తొందర పోనేవయ్యా. సార్, అమ్మాయిలు ఎవరు చెప్తున్నారు, ఎక్కించుకుందామా? అక్కర్లేదు, నువ్వు పోనే. ఏమండి, ఇక్కడ వైట్ చుడిదార్ వేసుకుని ఒక అమ్మాయి ఉండాలి. మీరు చూసారా? మీరు చూసారండి? మీరు చూసారా? మీరు నేను అర్జెంట్గా అమ్మాయిని కలవాలండి. ఎందుకు సార్? సడన్ గా స్టోరీ అడిగితే ఎలా సార్? 400 సంవత్సరాల క్రితం నేను కాలభైరవుణ్ణి, మిత్రవింద నేను ప్రేమించుకున్నాం. మా లవ్ ఫెయిల్ అయింది, అందుకే మళ్ళీ పుట్టాం. ఎర్రి పప్పని ఎక్కడ చూడలేదు. ఇందాక ఇక్కడ అమ్మాయి కూడా ఉంది, నా చేతికి షాక్ కూడా కొట్టింది. మీరైనా చూసారా? ఆ అమ్మాయి పేరు మిత్రవింద కాదు, ఇందు. ఓ, మీకు తెలుసండి? తెలుసా ఏంటి? థిక్కెస్ట్ ఫ్రెండ్స్ మేమిద్దరం. ఏమండి, మా ఇద్దరికి ఒకసారి పరిచయం చేయరా? ఇవాళ కాదు, రేపు రెస్టారెంట్ రా. అక్కడికి ఇందు ఫ్రెండ్స్ నేను అందరం వస్తాం. అక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు. కాకపోతే జేబు నిండా ఫుల్గా డబ్బులు. ఓకే, ఇప్పుడు ఆటోకు 500 ఇవ్వ. 500. బాగానే డబ్బులు ఉన్నాడు. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. రేపు ఓకే. ఎక్కలోడట్టుకుంది. నమస్తే. ఏంటి? నా సైడ్ గురించి మీది మాట్లాడదాని వచ్చాను. తప్పుకో. ఈ స్థలం పీడియాక్లో ఉంది. ఇందులో సగం మా డాడీ చెందుతుంది. ఎవడు చెప్పాడు పీడీ యాక్ట్లో ఉందని? కావాలంటే ఉడాలో చెక్ చేసుకోండి. మీరు రికార్డ్స్ అన్ని మార్చిస్తే ఎలా ఉంటుంది సార్? ఇది చాలా అన్యాయం. చూడు,
ఇలాంటి ప్రతి అడ్డమైన ఏదోకి సమాధానం చెప్పుకుంటూ పోతే నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయలేను. కావాలంటే 25,000 ఇస్తాను. నోరు మూసుకొని పో. కోట్ లాస్ట్ దెబ్బేసి 25,000 అంటావంటి? నా ఇష్టం రా, దబ్బేస్తా. నువ్వు నీ బాబు ఏం చేస్తారో చేసుకోండి. విన్ని లాగండి రా. పొద్దున డిస్టర్బ్ చేస్తారో లాగండి రా. గుడ్ మార్నింగ్ సార్. కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది? పైపింగ్ వర్క్ అయిపోయింది సార్. సైమల్టేనియస్ గా ఎలక్ట్రిక్ వర్క్ కూడా చేసేస్తాం. ఏం చేస్తావు నాకు తెలియదు. ఫిబ్రవరి కల్లా కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. అలాగే సార్. ఓకే సార్ ఒక్క నిమిషం. ఏంటి చెప్పు. అది చెప్పు. ఇట్రామ్మా. ఈ అమ్మాయి నా కూతురు. నమస్కారం పెట్టు. బాగుంది, విషయం చెప్పు. బాగా చదువుతాను సార్. మంచి మార్కులు వస్తున్నాయి. ఓహో. మెడిసిన్ చదివిద్దాం అనుకుంటున్నాను. మీరు కొంచెం ఫైనాన్స్ హెల్ప్ చేస్తే. నువ్వేంటి సార్? నువ్వు చేస్తున్న పని ఏంటి? గుమ్మాస్తానే కదా. గుమాస్తా కూతురు నర్స్ అయితేనే గొప్ప. అంతవరకు ఆశపడండి. డాక్టర్ అవ్వాలని గుంతేమా కోరుకోలేవద్దు. నా కూతురుని డాక్టర్ చేయాలనుకోవడం తప్ప సార్? తప్పే. నువ్వెంత, నీ బతుకెంత? నీ కూతురికి కట్టుకోవడానికి బట్టలు లేవని అడుగు, ఇస్తాను. నీ కూతురికి అబార్షన్ చేయించడానికి డబ్బులు లేవని అడుగు, పడేస్తాను. అర్థమైందా? మే డాక్టరే అవ్వాలి. పిచ్చిగా మాట్లాడుతున్నాడు, బుర్ర ఉండదు. నన్ను క్షమించమ్మా. నిన్ను అనవసరంగా రమ్మన్నాను. కాలు బాగుంటే పరిగెత్తించుకుంటా. అదిగో వాడేనా? అవును, నన్ను కొడతాడా? ఇప్పుడు చూడు వాడిని ఏం చేస్తాను. నీకెందుకే? 10 మందిని పెట్టి వాణ్ణి లేపించేద్దాం. వాణ్ణి కొట్టడానికి 10 మంది ఎందుకే? నేను ఒక్కదాన్ని చాలు. ఉంటుందవా? ఎర్రా, నా మీద చెయ్యడానికి ఎంత ధైర్యం నీకు? నన్ను కొడతావా? నా రేంజ్ అంటే తెలుసా నీకు? అరగంటలో నిన్ను హాస్పిటల్ బెడ్ ఎక్కించకపోతే నన్ను అడుగు. బ్యాటవే. బ్యాట్ ఎందుకే? కాలు మీద కొట్టు, కాలు మీద కొట్టువే. మధ్యలో ఇదే. ఏంటి ఏంటి నా ఇంట పడ్డావు? మళ్ళీ చెయ్యతావు. వికలాంగులు కొడితే కళ్ళు పోతాయి. అమ్మా అమ్మ, తనకు జనరేటర్ ఏంటి? నీ అయ్యా, మిడ్ నైట్ మగాళ్ళకి సేఫ్టీ లేదు. దీన్ని గాంధీ గారికి చూపించాలి. మళ్ళీ ఇంకోసారి నాతో పెట్టుకుంటే నీ డాడీ, నీ మమ్మీ నన్ను కొడతావా? నువ్వు ఎక్కడైనా కొట్టుగా నీ కాల్ మీద కొట్టద్దు. ఎందుకు కొట్టకూడదురా? కొడతాను. కంత్రిదానా? ఈ కాలే కదా. అబ్బా. జింగ చెక్క నా కాలు వచ్చేసిందో. డాక్టర్లు ఇప్పుడు కాలు సెట్ అవుతున్నారు. అది నిజం అనుకుని మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. కానీ ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను. నడవడం ఏంటే తీన్ మారే ఈ పంపు ప్లేస్ లో నిన్ను పెట్టి తంతే ఎలా ఉంటుంది తెలుసా? నువ్వు వాడపిల్లవా దయ్యం పిల్లవా? ఇంత దారుణంగా ఎలా పెంచారా నిన్ను? నీతో ఎవడ కాపురం చేస్తాడే? నాలాంటి ఎదవ తప్ప. ఆవేనా బుజ్జికొండ? రవణమ్మా, నేనేనే. నువ్వా? అమ్మా, నీతోటి నాతోటి విషయం మాట్లాడాలి. లేపో. బాబు పిలుస్తున్నాడు. ఏమిటి విషయం? సరే, స్టిక్ ఏమైందిరా? కాల్ సెట్ అయిపోయింది నాన్న. ఒక్క రోజులో ఎలా నాన్నా? ఓ దయ్యం వచ్చి మంత్రం వేసింది, సెట్ అయిపోయింది. ఆ దెయ్యం పేరేంటే? ఐశ్వర్య. ఆపండి మీ సోదా, నాతో ఏదో మాట్లాడాలన్నా. ఏంటది?
నన్ను క్షమించమ్మా, నేను ఒక తప్పు చేశాను. ఏమైంది నానా? నేను గలీజ్గా లవ్ చేశాను. ఎందుకు ఏమిటని అడక్కు. మీరు చూసిన సంబంధం చేసుకుంటే మనందరం కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ నమ్మకం అయితే లేదు. అయ్యో అదే మాట నానా. రావణమ్మా, దాని సంగతి నీకు తెలియదే. అర్ధరాత్రి లేచి అత్తామామల్ని కత్తిపేటతో అడ్డంగా నిరికేసే రకం. ఇంకోటి తెలుసా, నాతో కూడా సరిగా కోఆపరేట్ చేస్తుందో లేదో డౌటు. అరే చెల్లాయ్, నిన్ను ఏ కిరోసిన పోసి తగలడేస్తుంది, నువ్వు అలా ఫిక్స్ అయిపో. దాన్ని చేసుకుంటే మీకు అందరికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఫర్దర్ గా మనకి మిస్అండర్స్టాండింగ్స్ రాకూడదని మన ఫ్యామిలీ ఫ్యూచర్ చెప్తున్నాను. అలాంటి దాన్ని ఎందుకు లవ్ చేసావు నానా? తప్పలేదమ్మా, సిచ్యువేషన్ డిమాండ్ చేసింది. లేట్ అయింది, పడుకోవచ్చు కదా. చెప్పు తీసుకొడతాను పెదవా. అర్ధరాత్రి చెత్త మాటలు చెప్పడానికి మన నిద్ర పాటు చేసావు. వెళ్ళండి.